చిన్న ప్రార్థన చేసుకొని నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని నాకెంతో ఆశగా ఉంది. దేవుడు కూడా నా సాక్ష్యాన్ని దైవజనుడు ఎఫ్రాయిం ద్వారాగా సాక్ష్యాన్ని తెలియపరచమని నాకు చెప్పాడు. నేను ఈ చిన్ని సాక్ష్యాన్ని చెప్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని సాక్ష్యాన్ని కొనసాగిద్దాం. కృపాసత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు ప్రభా, సమీపించరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా ఎంతగానో నీ పాదాలకు సాగిలు పడుతున్నాం తండ్రి నాయన. మరి ప్రభా యొక్క రెండుచింతల బేతేలు మందిరం పక్షాన తండ్రి నాయన నన్ను మరి ఎంతగానో ప్రేరేపణ చేసుకుని మరి నాయన తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నాయన ఈ యొక్క వాచ్ కోసం సందర్భంగా ఈ యొక్క స్పెషల్ మీటింగ్లు కూడా మీరు సిద్ధపరిచినందుకు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ మీటింగ్లు కూడా తండ్రి నాయన అనేకులు ఈ వాక్యాలని ఈ సాక్ష్యాన్ని విని తండ్రి నాయన ఎంతో మరి రక్షణ లేక నశించి నరకానికి ఎంతోమంది నాయన ఈరోజు చూడక ఎంతోమంది నరకానికి పోయి ఉంటారు తండ్రి నాయన. ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి పోవటం మీకు ఏమాత్రం ఇష్టం లేదని సెలవిచ్చిన దేవుడు నాయన. ఈ యొక్క మీటింగుల ద్వారా ఇంకా ఎవరైతే రక్షణకు దూరంగా ఉండరో మీరు తండ్రి నాయన ఈ యొక్క మీటింగ్ ద్వారాగా నాయన అనేకుల్ని నాయన మీ సన్నిధిలో ఉండులాగా సహాయపడమని ప్రార్థన చేస్తూ నాయన తండ్రి మా బిడ్డలు తండ్రి నాయన మరి పూజిత గాయత్రి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి మా తండ్రి నాయన మేము ఉండేది 5 స్టేర్లో నాయన. మరి మీకు అంతా తెలుసు నాయన, మెట్ల మీద కోతులు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటాయి తండ్రి. బిడ్డలు మరి చిన్న బిడ్డలు నాయన మీ వాక్యాన్ని మీ ప్రేమని తెలియదు తండ్రి నాయన. వాళ్ళ పక్షాన మేము ప్రార్థన చేస్తుండగా మీ సన్నిధి మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. బిడ్డలకు తోడుగా ఉండి నాయన బిడ్డలు స్కూల్కి వెళ్ళి క్షేమంగా పోయి రావటానికి సహాయపడమని ప్రార్థన చేస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా హృదయపూర్వక మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మాది మల్లవరం గ్రామం, మేము గౌడాస్ లోకంలో ఉండదే చెప్తాను. నేను కొత్తగా ఏం చెప్పట్లా, కులమత భేదాలు లేవని ప్రభు వారు చెప్పిండు, కానీ లోకంలో ఉండదే చెప్తున్నా. అయితే మేము గౌడాస్, మేము 2 అన్నదమ్ములు 2 అక్క చెల్లెళ్ళు. అయితే నాకు 1998లో మ్యారేజ్ అయింది. కొత్తపాలెం గ్రామంలో నేను వివాహం చేసుకున్నా. అయితే చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి మా అన్న నేను యథావిధిగా పని చేసుకుంటున్నాం. ఆయన భార్య నుంచి కొంత ఇబ్బందులు వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మేము మల్లవరంలో ఉంటుంటే నాకు హెల్త్ బాగాల, ఏదో కాళ్ళు నొప్పులు లేవటం, ఇబ్బందికరంగా కొంచెం మానసిక రుగ్మతులు కూడా ఉన్నాయి. అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇది మానసిక వ్యాధి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నా. ఈ నొప్పుల గురించి ఆడ చూపించుకున్నా, కానీ మీ దగ్గర ఏం లేదయ్యా, అంత బాగానే ఉంది, నీకేం ప్రాబ్లం లేదని చెప్తున్నా డాక్టర్. అయితే ఇంకా ఎవరో మరి మా మిస్సెస్కి, అమ్మ ఇట్లా సంగతి అక్కడ సిరిగిరిపాడులో అక్కడ గుడి ఉంది కదా, ఆంజనేయ స్వామి గుడి, అక్కడికి వెళ్ళండి, అక్కడ పోతే బాగు చేస్తారు, తగ్గిపోద్ది, ఏదైనా ఉండా కానీ అని చెప్పాను. సరేనని వెళ్తున్నాం. మేము శనివారం వెళ్తాం, ఉపవాసాలు ఉంటాం, అక్కడ పోయటం, అక్కడ ఆ రోజు ఉంటాం, ఆడ నిద్ర చేయటం రావటం అట్లా చేస్తాము. చేస్తుంటే అట్లా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైందంటే, మరి ఇంకేమొచ్చిందో ఏం ఆలోచన వచ్చిందో కానీ మా భార్యకి ఆమె ఏం చేసిందంటే, ఇంకా నాకు ఇంట్లోకి దేవుడు వస్తున్నాడు అది అని చెప్పటం మొదలుపెట్టింది. నేను అసలు నమ్మను, నాకు అక్కడ పోతే చాలా తలకాయ నొప్పి. ఆమె బలవంతంగా నేను పోయిన తర్వాత ఆమె ఏం చేసింది, మొత్తానికి విగ్రహారాధనలో చేసి మాకు ఇంట్లోనే విగ్రహాలు పెట్టి చేసేసింది. నాకు తెలియదు. సరేనని అందరూ అసలు మొత్తం గుంటూరు జిల్లా మొత్తం వ్యాపించింది.
చేస్తుంది ఆమె బాగానే ఇంక చేస్తుంది, ఇంకంతా చేస్తుంది, ఇంక చేస్తుంది, దాంట్లోనే ఇంకంతా మోసం కూడా చేస్తుంది. నాకు నచ్చట్లా ఈ పని ఏందో, అసలు నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. సర్లే అని నేను అట్నే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్నే ఉంది చూసినాం. తర్వాత ఇది వద్దమ్మా నాకేం నచ్చట్లేదంటే, నేను అది ఏదేదో నాకేదేదో మాయ మాటలు చెబుతుంది, ఇంకా అన్నీ నన్ను కూడా ఇంకా పూర్తిగా దింపాలని. సర్లే అని నేను నా ప్రకారంగా నేను కూడా వెళ్తున్నా. అన్నీ మోసం అంతా దగా మోసం చేస్తుంది. జనాల దగ్గర డబ్బులు తీసుకోవటం, మోసం చేయటం, మీకు అదింది ఇదింది అని చెప్పి డబ్బులు తీసుకోవటం, మోసం చేస్తుంది, బాగా విపరీతంగా మోసం చేస్తుంది. వాళ్ళందరూ వచ్చి నాకు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇస్తుంటే ఏమికి ఎంత చెప్పినా కానీ ఇంకా ఆమెది దారి ఆమెదే, నేను ఎంత అయినా కానీ ఆమెని ఆపలేకపోతున్నా. సరేలేని ఇట్లా చేస్తుంటే ఇంకా నేను నెలప్పుడు ఏం చేయలేక మొన్న వాళ్ళకి అందరికి చెప్పినా కానీ చెప్తే నువ్వు గనుక వాళ్ళకి గనుక చెబితే నేను ఏమైనా చేసుకుంటాను అది ఇది అని చెప్తుంది. ఏం చేయాలబ్బా అని నేను అసలు నాకేం అర్థం కావట్లా. అసలు ఈ బాధల్లోంచి నన్ను ఎవడి ఇడిపెత్తరు. అసలు మా ఇంటికి ఎప్పుడు శాంతి వస్తుంది. పిల్లలు స్కూల్కి పంపించాలా, పిల్లల్ని పట్టించుకోదు, ఏం పట్టించుకోదు. నేనే వాళ్ళని రెడీ చేయాలా, నేనే తీసుకోవాలా. మల్లవారం నుంచి జట్టిపాలన తీసుకొచ్చి వాళ్ళని డైలీగా డ్రాప్ చేయటం, తీసుకురావడం చేయటం. నావేం పట్టించుకోదు అసలు. మొత్తం అది ఇంకా అది పూజలు అయ్యి ఇంకా మొత్తం దాంట్లోనే పడిపోయింది. ఇంక నేనే అన్నీ చూసుకోవటం, పిల్లల్ని నేనే చేస్తాను. కానీ మొత్తం మీద డబ్బులన్నీ అందరికాడ వసూలు చేసి ఒక పెద్ద మన క్రైస్తవ మీటింగ్ పెట్టినట్టు పెద్దది పెట్టి డెకరేషన్ చేసి మొత్తం అసలు ఒక 30 మంది బ్రాహ్మణ్స్ తీసుకొచ్చి 1-2 లక్షలతోటి ఖర్చు పెట్టి మొత్తం ఊర్లో భారీ ఎత్తుగా పెట్టింది. మొత్తం భోజనాలు ఈ యొక్క మండలం, రేణిసంత మండలం, మరి మాచర్ల మండలం, చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చి పెద్ద సభలు పెట్టి పెద్ద చేసింది. చేసిన తర్వాత మొత్తం నేను ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నామని మా ఇంట్లో ఇంత గొడవలు. నాకు దేవుడు ఇస్తున్నాడు అంటుంది. ఏ దేవుడు ఇస్తాడు ఏది అని నేను మొత్తం అసలు ఎంక్వైరీ చేయాలని చూస్తే డబ్బులు దేవుడు ఇస్తున్నాడని, భూమిలోంచి దేవుడు ఇస్తున్నాడని అంత మూర్ఖత్వంలో ఉందాం. నేను కూడా ఒక పక్క నమ్ముతున్నా, మళ్ళీ తర్వాత కొంచెంసేపు మళ్ళీ నాకు నేను సమర్థించుకొని అసలు ఇదంతా కాదు, అదంతా ఒక విగ్రహంలోంచి మడుసులు చేసిన విగ్రహంలోంచి ఇంత ఉంటుందా అని మళ్ళీ నాకు ఎవరికైనా చెప్తామంటే మళ్ళీ పరువు పోద్ది. ఏది నేను చేసేది మాది పెద్ద ఘోరం. ప్రభువారు మరి నేను నశించి నరకానికి పోవటం ఇష్టం లేక మరి దేవుడు నా పక్షాన్ని ఉంటి మరి ఒక కాలం ఉంటుంది కదా, ఒక సమయాన్ని ఉంటుంది కదా, ఆ సమయాన్ని బట్టి నాకు రక్షణ వస్తుందని నాకు తెలియదు. కానీ ప్రభువారు నా పక్షాన్ని ఉండడు. అయితే మొత్తానికి దాదాపు 5-6 లక్షలు అప్పు చేసింది. కానీ నా జీవితంలో నేను ఒకళ్ళ దగ్గర కూడా ఒక 1000 రూపాయలు 100 రూపాయలు కానీ బదులు తీసుకొని ట్రాన్స్ఫర్ నోటు మీద సంతకం పెట్టింది లేదు. అయితే ఎంత అప్పు చేసిందంటే ఎంత అప్పు చేసింది. ఇంకా నేను తట్టుకోలేక అసలు ఏం చేయాలని అర్థం కావట్లా. రావలేదని ఇంకా నాకు ఎక్కువైపోయింది మానసిక వ్యాధి. ఇంకా ఎక్కువైపోతే ఇంక నేను వినకుండా కూర్చోవటం, పని వదిలిపెట్టడం, పొలం కూడా కౌలుకి ఇచ్చేసిన. ఈ పొలం లేదు ఏం లేదు, అసలు ఏంది ఇది అంతా మొత్తం మా నరకం అంటేనే మా ఇంట్లోనే ఉంది, పాపం అంటేనే మా ఇంట్లోనే ఉంది ఎక్కువ శాతం. అయితే ఒకరోజు నేనేం చేసినట్టు మల్లవరంలో ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ పోలీసులు అందరూ కూడా కౌంట్ చేస్తుంటే అందరినీ కొడతాం, రెట్ట పెడితే అట్ట పిచ్చి కొట్టుడు కొడతారు లాఠీలు తీసుకొని. ఎటోళ్ళు అటు పరిగెత్తాను. నేనేం చేశానంటే ఎదురుగానే మందిరం ఉంది, స్కూల్కి ఎదురుగా మందిరంలోకి పరిగెత్తగానే అన్న బ్రదరు పాల్ ప్రదాస్ కూర్చొని అప్పుడు అన్నకి 2 కాళ్ళు. నేను అప్పుడు దున్నపోతులాగా బాగుండా, హైట్ గీటు బాగా. అయితే అన్నం చూసి అబ్బా ఏందన్నా ఇంత
రెండు కాళ్ళు పోతే ఎట్ట బతుకుతున్నా నేను నా మనసులో అనుకున్నా, బయట కల్లా అబ్బా ఏందబ్బా ఇంత బాధాకరమైన విషయం అనుకున్నా. నేను కొంచెం మాట్లాడి కూర్చుంటే నాకు మందిరంలో పోతే ఏందో అసలు నాకు ఇల్లు ఏది గుర్తుకు రాలేదు. ఏందో మందిరంలో నేను గాఢాంధకారంలో ఉంటే కనుక నాకు ఒక బయటికి తీసుకొచ్చి పెడితే అట్టుంది మందిరంలో పోతే ఆశ్చర్యం ఉంది. అన్నగాడికి పోయి కూర్చొని అసలు రాబుద్ది అట్లా బయట కూర్చున్నాను. మాట్లాడు, అన్న ఏ ఊరు అన్న మీద అంటే సంగతి మాది అక్కడ పలానా ఊరు అని చెప్పిండు. దాని మీద నేను అన్నతో మాట్లాడినా, అన్న మాకు ఇట్లా సమస్యలు ఇది ఉన్నాయన్న, మా ఇంట్లో చాలా విగ్రహాలు అన్నీ పెట్టింది, నాకు చాలా బాధాకరమైన విషయం అనేది, నేను మరి ఏం చేయాలంటే అయ్యా నేను ప్రార్థన చేస్తాను నీ కొరకు, ప్రార్థన చేస్తా, ఈరోజు ఇంటికెళ్ళిన తర్వాత మళ్ళీ 2 రోజులు నాకు కలువు అన్నాడు. సరే ఆ రోజు ప్రార్థన చేసింది అన్న నా కొరకు, ప్రార్థన చేయించుకొని వచ్చినాక నాకేందు మనసు బాగా ప్రశాంతంగా ఉంది. అట్నే ఆ మందిరానికి రావటం, నేను కూడా వెళ్ళట్లే మందిరానికి అప్పుడే. అయితే చిన్నగా అన్నని కలవటం, ఉత్తప్పుడు మామూలుగా సండే కాకుండా వెళ్ళి కొంచెం మాట్లాడటం, ఫస్ట్లో అటు చేసిన. తర్వాత నువ్వు మందిరానికి రా అన్నాడు. సరేనన్నా మరి మందిరానికి రావాలంటే ఎప్పుడు రావాలి, నాకు ఆదివారం మందిరానికి రావాలి, ఆరాధన చేయాలని కూడా తెలియదు అప్పుడు నాకు. ఎప్పుడు రావాలన్నా ఏంటంటే ఆదివారం ఆరాధన జరుగుద్దాయా, ఆదివారం రా అన్నారు. సర్లే నేను ఫస్ట్ రోజు ఆదివారం వచ్చిన ఆరాధన అయిపోయింది రాకుండా. తర్వాత చెప్తే నేను ఎట్లా వచ్చాను, నేను ఇటు విగ్రహారాధన చేస్తుంటే నేను రాను అన్నది. సర్లే అని చిన్నగా నేను అట్నే పోతున్నా. ఆమె కూడా అట్లా బతిలాడి చేసి, ముందు నేను ఏదో రక్షింపబడి నేను నిత్య జీవకు పోవాలా, పరలోకం పోవాలని కాదు, నాకు అసలు అయితే తెలియదు. నేనేందంటే ఈ పీడ ఒకటి వదిలించుకోవాలా, ఈ బాధ ఒకటి పోవాలా అనేది ఉద్దేశంతో మందిరానికి పోయి నేను ఉదయం కూడా చిన్నగా వచ్చింది. అయితే తర్వాత ఏమైందంటే నట్ట వస్తుంది, చిన్నగా వస్తుంది. ఆమె కూడా వచ్చిన తర్వాత ఇంకా అన్న మరి మా ఇంట్లో మీటింగ్ పెట్టాలన్నా అన్న నేను ఒక 3 నెలలు పోయిన తర్వాత. అయితే మీ ఇంట్లో మీటింగ్ పెట్టాలంటే ఉపవాసం ఉండాలా, ఉపవాసం ఉండి 2-3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత మీ ఇంట్లో అప్పుడు ప్రార్థన చేద్దాం, ప్రార్థన మీటింగ్ పెడదాం. అయితే మరి అప్పుడు ఉపవాసం ఉంటుంది తెలియదు నాకు, అసలు ఏం తెలియదు. సర్లే అని ఏమో మారాలిగా, ముందు దుర్మార్గం చేస్తుంది ఏమగా నేను కాదు, కానీ ఏమని ఉంచాలని నేనేం చేసిన, నువ్వు ఉపవాసం ఉండాలమ్మా అని చెప్పిన. అది ఆమె ఇష్టపూర్తిగా దేవుడి మీద ప్రేమ ఉండి కాదు ఉండలా, నా భయం కోసం నా మాట కోసం 2 రోజులు ఉపవాసం ఉంది మందిరంలో. ఉపవాసం ఉంది అట్నే వస్తుంది మందిరానికి, అయితే బయటికి వస్తుందిలే కానీ లోపల ఇన్ని ఉండేవి మరి ఆమెకి. సర్లే అని మళ్ళీ తర్వాత 2 సింతల మళ్ళీ ఒక నెల పోయిన తర్వాత 2 సింతల బేతేలు మందిరంలో కూడా అడిది ఆల్పిల్లో అబ్రహాం చెప్పిండు, అయ్యా 2 సింతల్లో కూడా ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు, అక్కడికి వెళ్ళండి అన్న. సర్లే అని మళ్ళీ ఏమైనా తీసుకొచ్చి 2 సింతలు డ్రాప్ చేసిపోయినాయి. నేనుంటలా. అయితే ఆ 3 రోజులు ఉపవాసం అక్కడ ఇక్కడ 2 సార్లు చేసింది కాబట్టి శత్రువు మీద పని చేయలేదు, నా ఉద్దేశం నాకు తెలిసింది. తర్వాత ఇంకా మంగళవారం అన్నాడు, అయ్యా ఇంకా విగ్రహాలు తీసేద్దామంటే సరేనన్నా మరి ఏ రోజు తీసేద్దామంటే పలానా తారీఖు చెప్పిండు, ఆ రోజు తీసేద్దామన్నాడు. అన్న నేను మరి దానిలన్న ముగ్గురు కలిసి ప్రార్థన చేసి మొత్తం తీసేసి అవి అక్కడ కిష్టలో వేసి వచ్చిన నదిలో. అయితే ఇంకా బాగానే ప్రార్థనకి ఏం చేయట్లే నేను పెద్దగా, అన్నమ్మటి తిరుగుతూనే ఉండ, మళ్ళా అన్నమ్మటి దేవుడు కాపుదల అయితే ఉంది, అన్నతో ప్రార్థన చేయించుకుంటున్నా బాగానే ఉంటుంది. ఇంకా అంత తీసేసినాక అది చేసినాక కూడా ఏమేం చేస్తుందంటే ఆ గతంలో అప్పులు తెచ్చినవి ఉండే కదా, ఆ అప్పుల కోసం ఏం చేస్తుందంటే మళ్ళీ అప్పులు చేస్తుంది ఊళ్ళో. నాకు తెలియకుండా డబ్బులు అందరి కాడ తీసుకుంటాం, మందిరానికి పోతే మందిరాల్లో కూడా తీసుకుంటుంది డబ్బులు.
తీసుకొని ఇక్కడ చేస్తుంటే ఇంకా నాకు ఏంది అసలు నేను పోవటమే కొత్త ఆ మందిరానికి అని నాకు అంత దేవుడి మీద విశ్వాసం లేదు. తర్వాత వద్దులే అని ఇక్కడుంటే మాట ఏందేమో మా బంధువుల కాడికి పోవాలా, వాళ్ళ భయంతో ఉంటుందని నేను ఆలోచనతో వినకొండపోయినా. వినకొండపోతే ఇక్కడ ఉన్న నాలుగు అన్నతోటి చిన్న ప్రార్థన చేసుకుంటాం కదా మందిరానికి పోయి, శత్రువు పని చేయాల. అయితే వినకొండపోతే మనకి ఎప్పుడైతే మన విశ్వాసం సరిగ్గా లేకపోతే సాతాను ఎంత దెబ్బతీస్తాడంటే అంత దెబ్బతీస్తాడు. అయితే వినుకొండ పోయినాం కదా, వాళ్ళు మొత్తం విగ్రహాల దగ్గర ప్రార్థన లేదు. ఒక డైవర్జెంట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేసేది లేదు వినుకొండలో. అయితే ఏం చేసిందంటే ఇంకా వినుకొండలో ఉంటుంటే నాకు ఇంకా దురాత్మలు వచ్చినాయో మరి ఎవరి అన్నా చేసిండ్రో కానీ తెలియదు. అయితే ఇంకా మర్చిపోయినది చెప్పటం, అసలు చెప్పలా. ఆ విగ్రహాలు తీసిన రోజు అసలు ఒక తెల్లారి నేను షేవింగ్ చేయించుకుంటుంటే ఒక ముస్లిమ్స్ అతను వచ్చిండు. ఏంది విగ్రహాలు తీసేసారంటగా అన్న. అవును తీసేసినాయా అన్న. మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాము తీసేసి. అతను పోయి ఇంకొకరు చెప్పిన ఇంకొకరు పోయి మొత్తం ఒక 500 మంది వచ్చారు మా ఇంటి మీదకి. వచ్చి మొత్తం అసలు ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తెలిస్తే మామూలుగా ఉండదు, కేసు బలంగా ఉంటుంది, కేసు గందరగోళం ఇంకేం చేస్తుండ్రు. అప్పుడు అన్నోళ్ళు ఇంటి మందిరం కాడికి కూడా పోయారు. అసలు ఇంకా నాకైతే గుండెల్లో గుండె లేదు అసలు. ఇంకా నేను అన్న వచ్చి ఎలిషా బ్రదర్ ఉండు అన్న, నేను తట్టుకోలేను, నా పని అయిపోయిందన్న అంటే ఎలిషా బ్రదర్తో పంపించి నాకు ఒక మాట చెప్పకూడదా నేను తీసేటప్పుడు, దాని గురించి నేను చెప్పేవాడిని కాదు. పల్లె ఉంది అయింది పోయిందయా, ఇప్పుడు అది కాదు, ఇప్పుడు జరిగేది ఏంటంటే నువ్వేం భయపడ, మాకు నీకేం కాదండి. 500 మంది వచ్చి కూడా నీకు మొత్తం పెద్ద కేసు అవుతుంది, ఇది నీకు మామూలుగా ఉండదు, నీకు శిక్ష అన్నాడు. సరేలే నేను అప్పుడు నేను ఎంత భయపడుతున్నంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళట్లా, మందిరానికి పోవటానికి కూడా భయం అవుతుంది. నైట్ పూట తెల్లారుజామున ఎప్పుడు పోవాలని భయం అవుతుంది. సరేలేని ఎలిషాని పంపించింది, నేను భయపడవద్దు ప్రార్థన చేస్తాను. నాకు ప్రార్థనలో ఇంత శక్తి ఇంత బలం ఉంటుంది నాకు తెలియదు అప్పుడు. అయితే ఇంకా బజార్ని ఎవరు నువ్వు తిరుగుతావు, నీ సంగతి ఉంటుంది, నీ సంగతి చూస్తూ ఉండు, కేసు ఫైల్ అయిపోయింది, రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిద్ధంగా ఉండండ్రు. అబ్బా అసలు ఇంకా నాకైతే నా బంధువులు లేరు, నా బిడ్డలు లేరు, భార్య లేదు, ఇంకా తప్పదా బాయని ఇంకా ప్యానికలు చూసి ప్యానికి వేసుకున్నా, ఉచ్చు ఉరేసుకున్నా, పెట్టుకునేసరికి ఇంకా ఒక అమ్మాయి వచ్చింది, మా పెదనాన్న కూతురు వాళ్ళ అమ్మాయి. ఆ బాబాయ్ ప్యాన్ వేసుకుంటున్నాడు అని అంటే వాళ్ళకి అందరూ ఊరికి వచ్చినారు. తీసిన మా ఎదురుగా ఇంటి వాళ్ళు కూడా ఏదైనా ఉంటే మాట్లాడాలే కానీ ఇట్లా పని చేసుకుంటే ఏమైద్ది తప్పు కాదు అన్నాడు. సర్లే నువ్వు ఏదో చెప్తూ మాటలు, ఇప్పుడు నువ్వు ఎట్నే అంటావు, తర్వాత నువ్వు కూడా మళ్ళీ మా ఇంటి మీద రాయాలని చూస్తావు అనుకుని మనసులో మేలుకున్నాడా. సర్లే మేము ఇంకా తెల్లారుజామున రాత్రిపూట మాట్లాడుతాం. అసలు ఏం జరిగిందంటే సౌలు శీలని జైల్లో మా పేతుర్ని కూడా వేశారు కదా. ప్రార్థన చేస్తే సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి మొత్తం పునాదులు బద్దం చేసినట్టుగా అట్లా అద్భుతం చేసి, నా అద్భుతం చూసి కూడా నేను మరి మా ఇంట్లో మేము మారలేదు. అయితే మొత్తం రేపు ఉదయానికి కేసు పెళ్ళింది, వస్తారది అన్నారు. తెల్లారుజామున పెదనాన్ని కూడుకున్నది వరకు రాజకీయం తిరుగుతారు. బాయ్ కొంచెం కనుక్కోమంటే వాడికి కొంచెం హెచ్చున్నారు. బాబాయ్ అయిపోయింది, పోలీసులు జట్టుపాలన దాకా వచ్చినారు. అబ్బా అసలు ఏంటని భయం అయ్యి అన్న దగ్గర పోయినా, మేము భయపడకాకయ్యా ప్రార్థన చేద్దాం. ఏం ప్రార్థన అన్నా, దగ్గరకు వచ్చి నాకు ఇంకా ప్రార్థన ఏందా, వచ్చి పట్టుకొని పోతానంటే ఇంక ప్రార్థన ఏందన్నా, తెలియదుగా మనకి ఎంత అద్భుతం చేస్తాడు దేవుడు. సరేలేని మధ్యాహ్నం 12 గంటలకు పోయిన ప్రార్థన, నేను ఒక్కటే ప్రార్థన చేసిన, ఏమల్లా అసలు కన్నీళ్ళు మామూలుగా రాల, కన్నీటితో ప్రార్థన చేసిన, ప్రభువా అయ్యా తండ్రి ఈ బాధలోంచి నన్ను నువ్వు ఇడిపించే దేవుడు అంట. నాకు తెలియదు వాళ్ళంట వీళ్ళంట అంటే నేను అంటమే కానీ నాకు తెలియదు అని ఒక్క చిన్న ప్రార్థన ఏడ్చిన, అసలు పెద్దంగా ఏడ్చిన మందిరంలో మధ్యాహ్నం పూట.
దేవుడు ఎంత అద్భుతంగా ఆ ప్రార్థన ఏంటంటే, నా మీద కేసు పెడతా ఉన్నోళ్ళు అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, అది నా మీద పెడతా ఉన్న కేసు వాళ్ళే కొట్టుకొని రాళ్ళు వేసుకుంటారు. నా కేసు ఎటు పోయింది, అసలు ప్రార్థన ఎంత అద్భుతం చేసినట్టు దేవుడు ఎట్టినాడంటే, ఒక్కళ్ళు కూడా ఇతోళ్ళు అటు కొట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకుని వాళ్ళే పోయినారు. కానీ అసలు మా ఇంటి మీదకి వచ్చింది లేదు, ఎవరేం లేదు. ఎంత ఫ్రీగా తిప్పినాను దేవుడు అయితే, మళ్ళీ బాగానే తిరుగుతున్న ఊళ్ళో బ్రహ్మాండంగా మందిరానికి పోతాం, ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఇంకా సిస్టర్ గారు ఏం చేస్తున్నా, డబ్బులు తీసుకున్న బాధమే వెనకొడపోయాను. ముందు వెనక్కి ముందుకు చెప్పాను. కానీ నేను అసలు ఎంత అద్భుతం చేసినంటే 500 మంది వచ్చి అంత గుంపు వచ్చి పడదంటే అసలు ఎంత అదిరిపోయినా నేను. అయితే అంత అద్భుతం చేసినట్టే ఇప్పుడు ప్రార్థన చేస్తే అంత అద్భుతం జరిగింది. అసలు ఒక్కళ్ళు కూడా రాలి మా ఇంటి మీదకి. మొత్తం అన్నోళ్ళందరూ మానుకొని పోయారు. అసలు మళ్ళీ 2వ రోజు పలకరించాను నన్ను బంగారం లాగా. ఎందుకంటే పున్నారా ఏం చేస్తున్నావు అది ఇది అని బాగా పలకరించాను. 23వ కీర్తనలో ఉందిగా, ఈ శత్రువులు ఏదట్టు నీకు భోజనం సిద్ధపరుస్తాను. ఆ రీతికి నాకు శత్రువుల్ని మిత్రులకు చేసాడు దేవుడు ప్రార్థన చేస్తే. తర్వాత ఇంక ఇది ఎట్ట జరిగిందంటారేమో మీరు. అయితే నిలకడపోయినాక మరి ఎవరేమైనా చేపించారో ఏమో, ప్రార్థన లేదు కదా, ప్రార్థన ధూపం లేదు నా దగ్గర. దేవుడు ముందే మాట్లాడింది నాతోటి. బైబిల్ చదువుతున్నా నేను, ప్రార్థన అంత అనుభవం లేదులే కానీ బైబిల్ చదవచ్చు కదా, నాకు బైబిల్ చదువుతున్నా. దేంటోనో మరి అది గుర్తులేదు ఇప్పుడు కూడా నాకు అసలు. అది నేను ఒకసారి ఇప్పుడు బైబిల్ మొత్తం పూర్తి చదివినా, నీ దావీదో మరి యోబో, నీ దేహం నా దేహం ఎండు గడ్డి వల్లే కాలిపోతుంది, నా శరీరం కుషించిపోతుంది అని ఉంది మాట్లాడి. నాకు ఆ వాక్యం నాకు తట్టింది. అసలు వాక్యం నేను ఏం తెలియని నాకు నా హృదయంలో వాక్యం తట్టిందంటే, నాకు అసలు చూసుకొని మీరు ఎంత అద్భుతం, ఎంత మూర్ఖుండో నేను. అసలు సామాన్యంగా ఉంగే మనిషిని కాదు నేను. ఏంది అసలు దేవుడికి అసలు వాక్యం అంటే తెలియదు. ఏందో చదువుకుంటూ పోతాను ఒక నవల చదివినట్టు. అక్కడికి వచ్చేసరికి నా ఎముకలు గడ్డి వల్లే కాలిపోతున్నాయి, కుషించిపోతున్నాయి అని మాట్లాడి. ఏంది అసలు బాగా నాకు అర్థమైంది. దీని గురించి నేను ఫోన్ చేసి ఒక దైవజనులు అడిగిన, కొర్రేలని, మా ఊర్లో కొర్రేలని ఫోన్ చేస్తే నేను ఆయన మామ ఏంది ఇట్లా వాక్యం చదువుతుంటే ఇట్లా మాట్లాడినది మరి నాకేంది అదేందో నాకేంది భయంగా ఉండాలి అన్న. అది వాళ్ళదిలే, దైవజనులదిలే, అది నీది కాదు నీకు కాదులే అన్న. నాకు భయం అయితేనే ఉంది. ఇంకా ఇక్కడ ఏరే వాళ్ళని అడిగినా ఏముండేది. మరి నేను ఇంకా ఆయన అడిగిస్తాలే మెదకుండా. ఇంకా ఇనకొండలో బాగా దురాత్మలు వచ్చినాయి. అసలు మక్కోళ్ళ ఇంటికి పోయి పండుకున్నాం, దురాత్మలు వచ్చినాయి. వస్తే ప్రార్థన చేయించగా మరి నాకేమేం అర్థం కావట్లేదు. అసలు ఎంత పడితే అట్లా దురాత్మ వచ్చి కొట్టడం జరుగుతుంది అంత నేను తెలియదు. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సీరుకు పాడు తీసుకుపోయారు. అక్కడికి వచ్చి నాకు కొంచెం ప్రార్థన చేసుకుంటున్నా, ఏమంటుంది నువ్వు అట్లా చేయబట్టిట్ట నీకు ఎట్టయినది మళ్ళీ నమ్ముకోవాల్సిందే ఆయన అంటుంది. నేను అసలు నాకు ఇష్టం లేదు. ఇంకా నేను చిన్న ప్రార్థన చేసుకుంటున్నా కానీ నువ్వు ప్రార్థన చేసి ఊకోను అని వీళ్ళ ఇంటికి తీసుకొచ్చారు పాలవాయి. నువ్వు ప్రార్థన చేసి ఊకో, మేము ప్రార్థన చేయకూడదు, నువ్వు సేవ. అమ్మా నేను ప్రార్థన చేయము, నాకు ఎట్నో ఉండాలి, నాకు ఒంట్లో బాగోట్లేదు, ప్రార్థన చేసుకున్నాము, లేకపోతే ఫ్రెండ్స్ ఇంతలు పోదాము, లేకపోతే మల్లారం పోదాం, ప్రార్థన చేసుకున్నాము బాగుంటుంది అన్న. కాదు నువ్వు ప్రార్థన చేయటం శత్రువుగాడు ఇంకా ఎక్కడ ఏడియాలో తెలిసిన పట్టుకుండు, నువ్వు ప్రార్థన చేయటానికి ఏం లేదని అంటే నేను 2 సింతలు బేతెల మందిర కన్నా మలవరం పోవాలని నా ఆలోచన. ఫోన్ అయిపోతే ఇంకా సాయంత్రం 6 గంటలకి మా అత్తోళ్ళ ఇంటి దగ్గరనే ట్రాన్స్ఫర్ ఉంది. దురాత్మలు ఎక్కువ అయిపోయినాయి. ఇంక నాకు అసలు ఒక ప్రార్థన చేసిన వాడితే పోయేదే చీల. అయితే పాస్ కనిపోయి ట్రాన్స్ఫర్ అని పట్టుకున్నాను. నేను నాకు అసలు తెలియదు. 2 చేతులు కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. అసలు హాస్పిటల్ గుంటూరు తీసుకెళ్ళాను. ఇంకా ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్చుకోవట్లా, నడితిరిగి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకపోతే మా చేతులు పోతాయి, కాలు పోద్ది అన్నారు. సర్లే పోయినా కానీ తీసేయండి అని చెప్పారు. అంటే నాకు సోయలేదు అసలు. అయితే
3 రోజుల తర్వాత నాకు ఆపరేషన్ చేసిండు. నేనే వద్దన్నా, నా చేతులు పోవటానికి వెళ్ళేది అది. సరే నువ్వు అమెరికా పోయినా కానీ ఉండవు ఈ చేతులు కాళ్ళు అందరు. సరే నేను అందరూ ఒప్పుకుండ్రు. వీళ్ళు అంటారు మళ్ళీ ప్రార్థన చేయించుకుంటాను నేను తెలియకుండా. నేను ఎక్కడైతే ఫోన్లు చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే మేము రాము, నువ్వు అలానే నామాన్ని ఉచ్చరించమంటుండ్రు. నువ్వు లేదమ్మా, అయిపోయింది, ఛాన్స్ లేదు, బతికితే ప్రభు కోసం బతుకుతా, చస్తే ప్రభు కోసం చస్తా. లేదు అసలు మీరు రాపని ఇష్టమైన నాకు ఈ లోకం సంగతి తెలిసింది, బంధువుల సంగతి తెలిసింది, స్నేహితుల సంగతి తెలిసిందమ్మా. ఇంకా లేదు, నేను అసలు ఇంకేం అనలేను. ఇలా చెల్లెలు వచ్చి అలాని దేవుడి నామాన్ని ఉచ్చరించి బాగుండదాను. ఇంకా లేదు, నువ్వు రాపైన నాకు ఏం వద్దులేని నేను నెలకొండ లోపల ప్రభుని చిన్న ప్రార్థన చేసుకున్నా. ఆపరేషన్ చేసుకుంటుండగా ఆపరేషన్ చేసకపోతే అసలు మీరు నమ్మకపోండి, అసలు ఆపరేషన్ కూడా దురాత్మలు వచ్చి అసలు ఆపరేషన్ దగ్గర నన్ను లోపల గొయ్యిలో వేసిపోయింది. అసలు లోపలికి అసలు నేను ఎంతో లోపలికి పోయినా నా ఆత్మ అయితే. మన బోరు బావి అయితే కనుక బోరు బావిలో లోపలికి నీళ్లు పోతాయి చూడు, అంత లోపలికి నా ఆత్మ పోయి లోపల అసలు ఎంత భయంకరంగా ఉందంటే లోపల అంత భయంకరంగా ఉంది. నేను ప్రార్థన చేస్తున్నా కానీ శత్రువుగా నా మీనంగా బలంగా పనిచేస్తూనే ఉంది. అయితే ప్రార్థన చేసినాక ఆపరేషన్ చేసిన అయిపోయిండ్రు. ఈ అబ్బాయి బతకడమ్మా అన్నారు డాక్టర్లు. మొత్తం పాయిజన్ అయింది, మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇదిగో ఇక్కడికి తల దాకా వచ్చింది, తలకు వచ్చిందంటే ఇంక బతకడాను. నేను ఒకటే అన్నా, ప్రభువా బతికితే నీకోసం, చచ్చిపోయిన నీకోసమేనయ్యా, నా పాపాలను క్షమించి, చచ్చిపోతే మాత్రం నా పాపాలను క్షమించి పరలోకాన్ని నాకని చిన్న ప్రార్థన చేసిన. ఇంకా రోజుకి అమ్మ కొంచెం పర్వాలేదు, ఏం కాదు, కొంచెం పర్వాలేదని ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అన్నారు. తర్వాత మళ్ళీ ఈ చెయ్యి లేదు, ఈ చెయ్యి కూడా మొత్తం ఈ గోడ కాడికి తీసేయాలన్నారు. ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన, ఎంత అద్భుతం అంటే ఇది కూడా అసలు మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఈ చెయ్యి మొత్తం గోడ కాడికి పోద్ది, రోజుకోటి పోద్ది అంటారు. ప్రార్థన చేసిన అయ్యా పోయిన వరకు పోయినాయి, ఇంతవరకు అన్న ఈటన పోకుండా చేయాలని చిన్న ప్రార్థన చేసి థియేటర్ తీసుకుపోయిండ్రు, తీసేస్తామని కట్టెప్పు తీసిండ్రు. తీసి ఇన్ఫెక్షన్ లేదేం లేదు, తీసేసేది ఏం లేదు, ఈ చేతులు ఉంటాయి బాగానే ఉంటాయి అన్నాడు. అసలు అప్పుడు కూడా మళ్ళీ నేను దేవుణ్ణి మహింపరిచిన పడక మీదనే ఉండి. ఇంకా తర్వాత చేసి డిశ్చార్జ్ చేశారు, ఇంకా ఇంటికి తీసుకెళ్ళండి బాగానే. అసలు నా కాళ్ళు చేతులు చూస్తే అసలు ఒక ఏటని కనుక కోతి ఎట్టుంటుందో అట్టుంటుంది. అసలు ఎంత భయంకరం అంటే చూస్తే అంత భయంకరం. ప్రార్థన చేసుకుంటాను నేను, ఎంత అద్భుతంగా మానిపించింది. అసలు సన్నగా మొత్తం బ్లడ్ మొత్తం పోయి నేను మల్లారం చేసుకొచ్చిన. అయితే నేను మల్లారం పోవటం ఇష్టం లేదు, నాకు ఇట్లా జరిగింది అవమానం అని ప్రభువారు అక్కడికే పంపించిండు. అయితే పాలవస్తాను నేనంటే వీళ్ళ అమ్మలు కూడా నువ్వు రావటానికి వీల్లేదా అన్నారు. సరేలే అని ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి నాకు కూడా కోళ్ళు కోయటం కుక్కలు కోయటం చేస్తుంది. నేనేం చేస్తానంటే ఆమెకు తెలియకుండా నా పని ఇట్ అయిపోయింది కదా, మనం ఏం చేయలేమని నేను చిన్న ప్రార్థనే చేసుకుంటాను. వాళ్ళు పెట్టినవి తింటాను. ఏమో నాకు పాలవాయికి వచ్చి నాకు ఊరేగింపు చేసి నాకు బొట్టు తీసుకొచ్చి పెడుతుంది కాళ్ళకి కట్టు మీదనే. నేను ఎమ్మటే బాగానే ఎమ్మటే తుడుచుకోవటం, ప్రార్థన చేసుకోవటం. అయితే నేను సన్నగుండా నన్ను మంచం మీద కూర్చోబెడితే కూడా కూర్చోలేను. ఒక పరుపు, మాకు పరుపు ఉండదు, ఆ పరుపు చుట్టి నా వెనక పెడితే ఒక 3 సెకండ్లే ఉంటా, కూర్చోలేను, ఇట్లా పడిపోతా వెంటనే. అయితే అసలు స్థితిలో కూడా కుర్చీలో కూర్చోలేను. ఇవాళ అసలు ఎంత బలం వచ్చిందంటే నాకు పోయి కాలు చేతులు పోయినందుకు నాకు చాలా మంచిది. ఎందుకంటే నా కాలు చేతులు బాబు నేను పడపోయేవాడినేమో. కాకపోతే కొంచెం భౌతికంగా పిల్లలకి భార్యకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, కుటుంబం పోషించేవాడిని కాబట్టి. అయినా కానీ ప్రభువులో ఎంతో ఆనందిస్తున్నాను నేనైతే. అసలు ఒకప్పుడు ఎంత ఇబ్బందిగా ఉండేవాడిని. ఇప్పుడైతే 4వ స్టేర్ నుంచి నేను ఇప్పుడు మెట్లు దిగుతా. అప్పుడైతే వెనక పరుపు పెట్టి కూర్చోబెడితే ఒక 3 సెకండ్లు కూడా కూర్చోలేను. ఇవాళ 3వ స్టేర్ నుంచి
ఇద్దరు సహాయంతో చేతులు పట్టుకొని దిగుతా. ఇప్పుడు ఒక్కడనే కొంచెం నిలబెడితే అక్కడ దాకా గంతులు వేసుకొని నడుపుతున్నా. ఇలా అంత బలం ఇచ్చింది నాకు ప్రభు. ఒకప్పుడు అసలు ఎంత హీన స్థితిలో ఉండను, అసలు చూసిన వాళ్ళు కూడా ఇవాళ ఎంతమంది శత్రువులు అయ్యారు మాకు. అప్పుడు ఇవాళ నా కాడికి వచ్చి ఎంతమంది పలకరిస్తున్నది నా ఘనత కాదు, నా గొప్పతనం కాదు, నా బలవంతం కాదు, శక్తి చేత బలం చేత కాదు, కానీ నా ఆత్మ చేత జరిగించే కార్యాలను దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. ఆయన శక్తితోటే ఇవాళ మేము అసలు మా కుటుంబం ఎంత బాగా ఉంటున్నామంటే ఇవాళ మాకు ఆర్థికంగా కూడా మమ్మల్ని దేవుడు ఎంత పోషిస్తుంది. అసలు ఒకప్పుడైతే ఎంత ఇబ్బందుల్లో ఉండవు. అసలు ఒకప్పుడైతే అన్నం లేదు, బియ్యానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి మాకైతే. అట్లా విగ్రహాలు చేసిన రోజు అప్పుడు. ఇవాళ ప్రభు అయితే అసలు మేము ఒక క్వాంటల్ ఇంటి దగ్గర క్వాంటల్లో ఉంటున్నాం మేము. ఇవాళ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంటే అసలు వాళ్ళకు కూడా నేను స్వార్థ చెప్పే ధైర్యంగా ఉంది. గొప్ప దేవుడు మన దేవుడు. నేను మరి నాకు కూడా ఇప్పుడు మల్లవరంలో నేను కూడా సువార్త చేయాలని నాకు ఎంతో ఆశకి ఇచ్చింది దేవుడు. మల్లవరంలో మళ్ళీ సువార్త ప్రకటించాలి నేను. ఎందుకంటే నాకు అక్కడ పోయింది మహిమ, దేవుడి మహిమ. నా వల్ల దేవుడి మహిమ కలగాల, నా నుంచి కొన్ని ఆత్మలు మల్లవరంలో రక్షింపబడాలని నా ఉద్దేశం. ప్రభు నాకు నా హృదయానికి ప్రేరేపిస్తుంది. నువ్వు లే, మంచం మీదనే కూర్చుంటే ఎట్టా నువ్వు స్వార్థ ప్రకటించని నాకు దేవుడు నా హృదయానికి ఎంతో ప్రేరేపణ చేస్తుంది. అందుకోసం నా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నేను అసలు ఇవాళ నాకు అసలు ఒకప్పుడు ఎంత కోపము, ఇవాళ కోపం లేదు నాకు. ఏం ముఖం మీద ఊసినా కానీ తుడుచుకునేటట్టు. మధ్యలో టైనాకు కూడా మా అత్తల మీద నేను తగాద పెట్టుకున్న రోజులు ఉండేది. ఎంత బూతులు తిట్టినాయి నేను దుర్మార్గుడిని కాదులే కానీ పాపాత్ముని. ఒకప్పుడు నేను పాపం చేసినోడిని. కానీ ఇవాళ నా పాపం తీసేసిండు, నా కోపం తీసేసిండు, నా బలహీనతను తీసేసిండు ప్రభు. ఎంత బలంగా వాడుకున్నట్టు నన్ను. అసలు నేను ఎంత సన్నంగా ఉండు. ఇవాళ నాకైతే మరి మీకుందో లేదు సార్, నేను తెల్లాల్సిన 5ంటికి లేసి చెప్తే నమ్ముతున్నాము. 5ంటికి లేసి ప్రార్థన చేసిన పెందలకాడి మందిరం ఇక్కడికి రావాలి మీటింగులు. కానీ ఆటో డ్రైవర్లు కూడా అంత స్పీడ్గా పడినా టైం అయింది, పాటలు అయిపోతాయి, పాటలు కూడా నేను వినాలని నేను చెప్పిన. కాదు ఫస్ట్ రోజు ఈరోజు అంత ఉండదులే, ఏం కాదు చిన్నగా వెళ్దామన్నారు. ఇక్కడికి వచ్చేసరికి పాటలు కూడా ముగిలా, మేము వచ్చి కూడా గంట సేపు అంత బలం ఇచ్చింది నాకు దేవుడు. ఇవాళ అసలు చేతులు లేవు, 2 చేతులు లేవు, కాళ్ళు. ఎంత బలాన్ని ఇచ్చిందో. మీకన్నా ఎక్కువ బలం ఉంది. నేను ఇప్పుడు నడవలేకపోయినా కానీ ఆత్మీయంగా అంత బలపరుతుండు దేవుడు. మళ్ళీ నమ్ముకున్నా కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయి అనుకున్నా, మాకు ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినాయి అనుకున్నా, వాక్యం ద్వారా ప్రతి విషయంలో బలపరుస్తూ ధైర్యపరిచిండు మమ్మల్ని. నన్నైతే ఎంత పిరికోనే నేను, అసలు ఎంత మూర్ఖున్నాం. ఇవాళ ప్రతి ఒక్కటి కూడా నేను దేవుడి మీదనే ఆధారపడుతున్నా, నా ప్రభు మీదనే ఆధారపడుతున్నా. ఎవరి మీద నేను ఒక్క అవసరాన్ని కూడా ఆడదు. ప్రతి ఒక్కటి కూడా అన్న చెప్పింది చూసి మధ్యాహ్నం, ఎన్నోడికి లోబడ్డోడికి దేవుడు మాట్లాడతాడు, లోబడ్డోడికి మాట్లాడతాడు. చిన్న కచ్చిపులు కూడా ప్రార్థన, చిన్న దానికి కూడా నేను ప్రార్థన చేస్తా. ప్రతి దానికి ప్రార్థన చేయండి, దేనికి పోనీ. ఇప్పుడు మా భార్య వాళ్ళు కూడా వాళ్ళ అమ్మోళ్ళ కాడికి పోవాలంటే, అమ్మ నేను ప్రార్థన చేస్తా, 2 రోజులు కానీ 3 రోజులు ప్రార్థన చేస్తా. ప్రభు మాట్లాడితే పోండి. చిన్నపిల్లలకు తెలియదు, వాక్యం తెలియదు. నేను చూడు నా జీవితంలో నేను నాకు ఎట్టయినా ఇవాళ తెలిసింది, నాకు వాక్యం గురించి తెలుసు. కార్తీకృతు ఏదైనా మనం ప్రభుకి విజ్ఞాపన చేద్దాం. మనకు మధ్యవర్తి ఆయనే అని దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాం. నన్ను ఎంత పోషించినట్టు దేవుడు, అసలు ఆయనకు ఎంత మహిమ కలగాలని. అసలు ఇది గొప్ప సాక్ష్యం కాదు, గొప్ప. అసలు ఆయన చేసిన అద్భుతం ఏందో తెలుసా? మన కోసం కల్వరి శిలువలో యేసయ్య మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప సాక్ష్యం, గొప్ప అద్భుతం. కొత్త వాళ్ళు వచ్చినా కానీ మీరు మీ సమస్యలు, మీ పాపాలంటూ ఒప్పుకోండి. ప్రభు సన్నిధిలో వచ్చిన ప్రార్థనే, ప్రభువా నన్ను క్షమించాయా, నన్ను వాడుకో అని ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప దేవుడు. ఎటువంటి కూడా తోసివేయడు దేవుడు. కొత్త వాళ్ళు కూడా ఈ 3 రోజులు 4 రోజులు మీటింగ్ కూడా రాండి, పక్కన వాళ్ళు కూడా తీసుకురండి. వాళ్ళు కూడా రక్షింపబడాలా, వాళ్ళు కూడా నిత్య జీవంలో అందరం మనం కూడా ప్రభుతో పాటు సంతోషించేవారుగా ఉండాలని నా యొక్క మనవి, నా యొక్క విజ్ఞాపన. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించిన దాకా
దేవుని